గురుభ్యో నమః. జెమ్ స్టోన్స్ పార్ట్ నెంబర్ 2. రత్నాన్ని ఎంచుకోవడం ఎలా? లగ్నాధిపతి ఆధారంగా రత్నం ఎంపిక. ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఉదాహరణ లగ్నం సింహం అయితే దాని అధిపతి సూర్యుడు కాబట్టి రూబీ లేదా రెడ్ స్పినెల్, రెడ్ గార్నెట్ వంటిది సూర్యుడు రత్నాన్ని ధరించవచ్చు. ఎప్పుడు ధరించాలంటే అప్పుడు ఆ గ్రహం మంచి స్థానంలో బలంగా ఉన్నా లేదా గ్రహం చెడ్డ స్థలం ఉన్నా ధరించవచ్చు అనమాట. మీకు లగ్నాధిపతి అంటే అది వీక్ ఉన్నా సరే స్ట్రాంగ్ ఉన్నా సరే ధరించవచ్చు. అదే ఫస్ట్ ఆప్షన్, అది నెంబర్ 1. చంద్రరాశి అధిపతి ఆధారంగా రత్నం ఎంపిక. ఉదాహరణకు చంద్రుడు కన్యారాశిలో ఉంటే అధిపతి బుధుడు కాబట్టి ఎమరాల్డ్ లేదా సోవరైట్, గ్రీన్ టూర్ములిన్ వంటి బుధుని రత్నాలు ధరించవచ్చు. జనరల్ పచ్చ, ఎమరాల్డ్ అంటే పచ్చ, అది ధరిస్తారు. దానికి కొన్ని ఉపరత్నాలు కూడా ధరించవచ్చు. అది స్ట్రాంగ్ ఉంటే కనుక మంచి స్థానంలో ఉన్న, బలంగా ఉన్న, బలహీనంగా ఉన్నా కూడా ధరించవచ్చు అనమాట. అది మహాదశాధిపతి ఆధారంగా రత్నం ఎంపిక. చెడు దశ ప్రభావాలను అధిగమించడానికి లేదా మంచి దశ ప్రభావాలను పెంపొందించడానికి ధరించవచ్చు. ఉదాహరణకు కుజుడు మహాదశి భక్తి ఉంటే కనుక రెడ్ కోరల్ లేదా రెడ్ కార్నెలియన్ వంటి కుజుడు రత్నాన్ని ధరించాలి. స్ట్రాంగ్ ఉంటే అంటే పాజిటివ్ అనమాట. మంచి స్థానంలో బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా కూడా ఈ రత్నం ధరించవచ్చు అనమాట. రెడ్ కోరల్ ధరించవచ్చు ఎప్పుడు కుజుని కోసం. బలహీన గ్రహ ఆధారంగా రత్నం ఎంపిక. బలహీనమైన గ్రహాలను బలపరచడానికి రత్నం ధరించడం సిద్ధాంతం. బలహీనమైన గ్రహం రత్నం ద్వారా బలపరచబడితే కనుక శుభగ్రహంగా మారుతుంది. ఉదాహరణకు ఎవరికైనా గురువు నీచ స్థితిలో అంటే 0 శక్తితో ఉంటే కనుక పుష్యరాగం ధరించవచ్చు. లేదా గురువుకు సంబంధించిన ఇతర రత్నాలను ధరించడం వల్ల గురువు బలపడి శుభ ఫలితాలు ఇస్తాడు. బలమైన గ్రహ ఆధారంగా రత్నం ఎంపిక. శుభప్రదమై బలమైన గ్రహం ఆధారంగా రత్నం ధరించడం సిద్ధాంతం. అదృష్టకరమైన గ్రహం అదృష్ట రత్నం. బలహీనతను నివారించి శక్తిని పెంపొందించాలి. ఉదాహరణకు ఎవరికైనా సింహలగ్నం ఉంటే లగ్నాధిపతి సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటే 9వ ఇంట్లో ఉంటే కనుక అతను రూపి ధరించడం ద్వారా సూర్యుని శుభ ప్రభావాలు మరింత బలపరచవచ్చు. అదే వ్యక్తి శని నీచ స్థితిలో ఉండి 8వ భావంలో ఉంటే అతను నీలమణి లేదా బ్లూ సఫైర్ శనితో సంబంధం ఇతర వస్తువులను తప్పక నివారించాలి. ఎందుకంటే నీలమణిని దానం చేయడం ద్వారా శని దేవుని సంధింపజేయడం మంచిది. శని నీచం కదా, శని నీచంలో ఉన్నాడు ప్లస్ అష్టం భావంలో ఉన్నాడు కాబట్టి మీరు ధరించకూడదు. జనరల్గా ప్రాబ్లం వస్తుంది అనమాట. దానివల్ల దానం చేయడం మంచిది అనమాట. ఫాడిక్ నెంబర్ ఆధారంగా రత్న ఎంపిక విధానం. సాధారణంగా అదృష్టం కోసం వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించి ఫాడిక్ నెంబర్కు సంబంధించిన గ్రహరత్నం ధరించాలి. ఉదాహరణకు వ్యక్తి జనవరి 13, 1966లో పుట్టిన అనుకోండి. 1+1+3+1+9+6+6 మొత్తంగా నెంబర్ కలిపితే 9 వస్తుంది. ఇది మంగళ గ్రహానికి సంబంధించిన సంఖ్య. అందరూ రత్నం ఎర్రపగడం, రెడ్ కోరల్. ఫాడిక్ నెంబర్ గ్రహం రత్నం జాబితా. 1 సూర్యుడు రూబీ, 2 చంద్రుడు ముత్యం, 3 గురుడు పుష్యరాగం, 4 రాహు గోమేధికం, 5 బుధుడు పచ్చ, 6 శుక్రుడు వజ్రం, 7 కేతు వైడూర్యం, 8 శని నీలమణి, 9 కుజుడు ఎర్రపగడం. ఓకే. 11వ అధిపతి గ్రహ ఆధారంగా రత్నం ఎంపిక. లాభాల కోసం 11వ అధిపతి గ్రహరత్నం ధరించాలి. ఇప్పుడు 11వ అధిపతి మంచి స్థానం బలంగా ఉన్నా లేదా 11వ అధిపతి చెడ్డ స్థానంలో బలహీనంగా ఉన్నా కానీ దీన్ని ధరించవచ్చు అనమాట. 11వ అధిపతి 11 అంటే ఇన్కమ్, ఫైనాన్షియల్ గెయిన్ కోసం ధరించవచ్చు అనమాట. 10వ అధిపతి గ్రహం ఆధారంగా రత్నం ఎంపిక. వృత్తిని బలపరచుకోవడానికి 10వ భావం అధిపతి గ్రహరత్నం ధరించాలి. ఇప్పుడు 10వ అధిపతి మంచి స్థానంలో ఉన్నా 10వ అధిపతి చెడ్డ స్థానంలో ఉన్నా కానీ ధరించవచ్చు. 9వ అధిపతి గ్రహం ఆధారంగా రత్నం ఎంపిక. అదృష్టం సౌభాగ్యం పెంచుకోవడానికి 9వ భావం అధిపతి గ్రహరత్నం ధరించాలి. 9వ అధిపతి మంచి స్థానంలో ఉన్నా 9వ అధిపతి చెడ్డ స్థానంలో ఉన్నా కానీ ధరించవచ్చు. రత్నదాన విధానం. జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉండి హానిని కలిగిస్తే
ఆ హానిని తగ్గించడానికి ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని దానం చేయాలి. ఉదాహరణకు రాహు హానికర స్థానంలో ఉండి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు గోమేధికం లేదా రాహుకు సంబంధించిన రత్నాన్ని ఒక కుష్ఠ రోగికి శుక్రవారం లేదా శనివారం సాయంత్రం ఆ, పెరుగుతున్న చంద్రుని దశలో దానం చేయాలి. ఓకే అన్నమాట. పెరుగుతున్న చంద్రుడు అంటే అమావాస్య తర్వాత అనమాట. అమావాస్య తర్వాత ఆ, శుక్లపక్షంలో. ధన్యవాదాలు.